వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఎవరు ఎవరికి స్నేహితులు, ఎవరు ఎవరికి శత్రువులు, ఎవరితో ఎవరికి ఎన్నికల పొత్తు, ఎవరు ఎవరికి పోరు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళతాయా? జనసేన ఎన్డీఏలో ఉన్నట్టా లేనట్టా? మరి జగన్కు బీజేపీ నేతల అండ ఉందన్న ఊహాగానాల సంగతి ఏంటి? చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఉందన్న వదంతుల విషయం ఏంటి? ఏపీలో ఏదో జరుగుతోంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రాజకీయాలకు సంబంధం లేని సామాన్యులకే కాదు, ఆ రాజకీయాల్లోని మునిగి తేలే వాళ్లకు విషయం ఏంటో తెలియడం లేదు. ఎన్నికలకి ఇంకా 6 నెలల సమయం ఉంది. అప్పటికి రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఏపీ రాజకీయ తెర మీద జరిగే సంఘటనలకు, తెర వెనుక జరిగే తతంగానికి చాలా దూరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత మళ్లీ అదే చర్చ. టీడీపీలో మెజారిటీ వర్గానికి ఈ అరెస్టు వెనుక కేంద్రం ఉందనే ప్రగాఢ విశ్వాసం ఉంది. కేంద్రం అండ లేకుండా జగన్ బాబును టచ్ చేసే సాహసం చేయరనేది వారి వాదన. సాక్ష్యాలున్నాయి, అరెస్టు చేశామని వైసీపీ చెప్పినంత తేలికగా పని జరగలేదని, దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉందని, తెర వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందనేది టీడీపీలో మెజారిటీ నేతల అభిప్రాయం. కానీ ఈ విషయాన్ని లోకేష్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఆధారాలు లేకుండా మాట్లాడలేనని, తనకు తెలిసినంతవరకు కేంద్రానికి సంబంధం లేదని చెప్పేశారు. ఇప్పుడు అమిత్ షా కూడా లోకేష్కు అపాయింట్మెంట్ ఇవ్వడంతో అసలు కాషాయ పార్టీ ఏం చేస్తుందో ఆ పార్టీ క్యాడర్కు, తెలుగు తమ్ముళ్లకి ఎవరికీ అంతుబట్టడం లేదు. రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్ళిన లోకేష్ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి చంద్రబాబు కుమారుడు. ఆయన చిన్నమ్మ అనబడే పెద్దమ్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవడం అనే వార్త రాత్రి లేట్గా విడుదలైంది. ఇక జనసేన సంగతి సరే, పవన్ ఎన్డీఏలో ఉన్నారో లేదో తేలడం లేదు. పూటకో మాట మాట్లాడుతూ అందరినీ గందరగోళంలో పడేస్తున్నారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తామని మాత్రం జనసేనాని ఎక్కడా చెప్పడం లేదు. దీంతో జనసేన క్యాడర్ జుట్టు పీక్కుంటోంది. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈలోగా ఏపీలో ఏ కూటమి తేలుతుందనేది చూడాలి. ప్రస్తుతానికి జనసేన, టీడీపీ పొత్తు ఖరారైంది. మరోవైపు బీజేపీ స్థితి సందిగ్ధంగా ఉంది. అటు వామపక్షాల నుంచి పొత్తు ఆఫర్ వచ్చింది. ఏపీ బీజేపీ నేతలు పొత్తు కత్తిని అధిష్టానం చేతిలో పెట్టారు. ఇక హైకమాండ్ ఏమో ఏ విషయం తేల్చడం లేదు. ఎప్పుడు బయటకు తీస్తుందో తెలియడం లేదు. ఇదిలా ఉండగానే కొందరు టీడీపీ నేతలు కొత్త కూటమి మాటలు మాట్లాడడం మరింత అయోమయానికి తావిస్తోంది. అసలు బీజేపీ ఊసెత్తకుండా టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయనే మాటలు కొత్త చర్చకు తెరతీస్తున్నాయి. మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము, పొత్తు పక్కా అని చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా దానికి వే ఫార్వర్డ్ ఎలా అనేది కూడా ఆయన చెప్పాడు. మేము ఒక యాక్షన్ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకుంటాం. ఆ తర్వాత ఆయన ఇప్పుడు దాకా కూడా బీజేపీ కూడా కలిసి ఉన్నాం కాబట్టి బీజేపీతో కూడా మాట్లాడతాను, వాళ్ళని కూడా మాతో వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను, వాళ్ళు వస్తారని ఆశిస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీన్ వైల్ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇంటికి పంపించాలి, మనం కలిసి పోరాటాలు చేద్దామని చెప్పిన వాళ్ళు కొంచెం స్నేహస్తం సాచారు. వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళతో కలిసి ప్రస్తుతానికి వెళ్తా ఉన్నాం. అంటే ఎన్నికల నాటికి ఈ కాంబినేషన్కు పాజిబిలిటీ ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏపీలో ఎన్నికలకు ఏడాది ముందే హడావిడి మొదలైంది. టీడీపీ తొలి విడత మేనిఫెస్టో పేరుతో హల్చల్ చేసింది. వైసీపీ కూడా రకరకాల కార్యక్రమాలతో జనంలోకి వెళుతూ దూకుడు పెంచింది. అప్పట్నుంచి చంద్రబాబు అరెస్టు దాకా జరిగిన రాజకీయం ఓ ఎత్తు. ఈ ఫేజ్లో ఎక్కడా పొత్తులపై క్లారిటీ లేదు. కానీ బాబు అరెస్టు కాగానే పొత్తుల ప్రకటన వచ్చేసింది. అరెస్టు తర్వాత రాజకీయం బుల్లెట్ రైలు వేగంతో పరుగులు తీస్తోంది. మధ్యలో స్టాపులు లేకపోవడంతో ఎక్కడా ఆగడం లేదు. కానీ రైలు గమ్యం ఏంటో కూడా చూసేవారికి అర్థం కావడం లేదు. బీజేపీ మధ్యలో ఎక్కడైనా చైన్ లాగుతుందా? వామపక్షాలు ఎర్రజెండా చూపించి రైలెక్కుతారా అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. రాజకీయం చంద్రబాబు కేంద్రంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ అంతా బీజేపీ నడిపిస్తోందా అనే అనుమానాలు ఉన్నాయి. అటు జనసేన పాత్ర ఏంటి అనేది అసలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎన్డీఏలో ఉన్నారంటోంది. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతామని ఎక్కడా చెప్పలేదు. టీడీపీ బలహీనపడింది కాబట్టే పొత్తులోకొచ్చామంటోంది. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలతో జనసేనాని సొంత క్యాడర్ను కూడా అయోమయంలో ముంచి తేలుస్తున్నారు. ప్రధాన పార్టీల అధినేతల సంగతి పక్కన పెడితే క్యాడర్ మాత్రం పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. పొద్దున్నేస్తే రాజకీయాల్లో తిరిగేవారికే అర్థం కాని ఈ రాజకీయం సగటు మనిషికి అసలే అంతుబట్టడం లేదు. వైసీపీ ప్రస్తుతానికి బీజేపీ తమతో ఉందనే నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగానే సత్తా చాటగలమని బహిరంగంగానే చెబుతోంది. కానీ ఆ పార్టీ క్యాడర్కి కూడా బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటా అనేది అంతుచిక్కడం లేదు. బీజేపీ తమతో ఉంటే గతంలో మోడీ బాబును ఎందుకు కలిశారు, ఇప్పుడు కూడా అమిత్ షా లోకేష్కు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారనే ప్రశ్నలకు వారికి సమాధానం ఏంటో అర్థం కావడం లేదు. ఇలా అన్ని పార్టీల కార్యకర్తలు హోల్సేల్గా అయోమయంలో ఉన్నారు. మరి ఈ గందరగోళం ఎంతవరకు వెళుతుంది?
ఎన్ని రోజులు కొనసాగుతుందనేది చూడాల్సి ఉంది. ఏపీలో కొన్నాళ్ల క్రితం వినిపించిన రాజకీయ అంశాలు వేరు, ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయ ఎత్తుగడలు వేరు. ఎన్నికలకు ఏడాది ముందు ఒకలా, 6 నెలల ముందు మరోలా కనిపిస్తున్న ఏపీ రాజకీయం ఇక నెల నెలా మారుతుందనే అంచనాలున్నాయి. ఇకపై రాజకీయం అసలు అంతుచిక్కకపోవచ్చని చెబుతున్నారు. మరి పార్టీలు తమ కార్యకర్తల్లో ఉన్న అయోమయాన్ని ఎంత త్వరగా తొలగిస్తాయనేది కీలక అంశం. ఎందుకంటే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో జనం దగ్గరకు వెళ్లాల్సింది వారే. ఇంత అయోమయంలో ఓటర్ల దగ్గరకు వెళితే కష్టం. వీలైనంత త్వరగా ఏపీలో రాజకీయ పరిస్థితులపై మొదట పార్టీలు సొంత క్యాడర్లకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కార్యకర్తలు ఓటర్లకు పరిస్థితులు వివరించే అవకాశం ఉంటుంది. ఏపీలో ఇప్పటిదాకా జరిగిన రాజకీయం అర్థమైందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇకపై ఏం జరుగుతుందో అసలు ఊహకు కూడా అందడం లేదు. బాబుకు బెయిల్ ఎప్పుడొస్తుంది, ఎన్నికల ముందా తర్వాత, ఇలా అన్ని ప్రశ్నలే. ఇంకా బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులోకి వస్తుందా రాదా, మధ్యలో వామపక్షాల ఆలోచన ఏంటి అనేవి కూడా తేలాల్సిన ప్రశ్నలే. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటే అన్నీ క్వశ్చన్ బ్యాంకులే కనిపిస్తున్నాయి. మరి ఆన్సర్లు ఎలా దొరుకుతాయి, ఎప్పుడు దొరుకుతాయి, అసలు దొరుకుతాయా లేదా అని అన్ని పార్టీల కార్యకర్తలు ఎదురుచూస్తున్న పరిస్థితి. ప్రతి పార్టీ తరపున కొన్ని ప్రశ్నలున్నాయి. కార్యకర్తల్లో కొత్త సందేహాలున్నాయి. ప్రజల్లో ఏవీ అర్థం కావడం లేదనే అయోమయం ఉంది. మొత్తం మీద ఏపీ రాజకీయ తెర నిండా గందరగోళమే కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది టీడీపీలో మెజారిటీ అభిప్రాయం. కానీ పైకి మాత్రం లోకేష్ లాంటి నేతలు అదేం లేదని చెబుతున్నారు. బీజేపీ కూడా టీడీపీతో సఖ్యతగా ఉండడం లేదు. కానీ ఇప్పుడు అమిత్ షా లోకేష్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్నది స్నేహమా, శత్రుత్వమా, మిత్ర శత్రుత్వం అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న బంధాన్ని ఎలా నిర్వచించాలో రాజకీయ పండితులకు అర్థం కాని స్థితి. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలున్నారని టీడీపీలో మెజారిటీ వర్గం బలంగా నమ్ముతోంది. అంతేకాదు వారి హస్తం లేకుండా అరెస్టు జరిగే అవకాశమే లేదని గట్టిగా వాదిస్తోంది. అసలు బీజేపీ పొత్తుకు సుముఖత చూపినా స్పందించొద్దని సూటిగా చెబుతోంది. కానీ లోకేష్ మాత్రం ఆధారాలు లేకుండా అరెస్టు వెనుక కేంద్రం ఉందని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా లోకేష్కు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది టీడీపీలో ఉన్న పరిస్థితి. దీంతో క్యాడర్కు బీజేపీ తమతో ఉందా లేదా అనే విషయం అర్థం కావడం లేదు. పోనీ బీజేపీకి ఏమైనా క్లారిటీ ఉందా అంటే అది పూర్తిగా ఉన్నట్టు కనిపించడం లేదు. మొదట్నుంచి బీజేపీ టీడీపీతో పొత్తు ఉంటుందనో లేదనో తేల్చి చెప్పలేదు, మౌనంగా ఉంటోంది. ఇప్పుడు కూడా పైకి టీడీపీతో సఖ్యతగా ఉండడం లేదు. కానీ గతంలో మోడీ చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు టీడీపీ కూడా కేంద్రం తమతోనే ఉందని చెప్పడానికి ఉత్సాహపడింది. దీంతో బీజేపీ క్యాడర్లోనూ అదే అయోమయం. ఇంతకు టీడీపీ మనకు మిత్రపక్షమా కాదా అని, రేపు ఎన్నికలకు ఎవరితో కలిసి వెళతామనే ప్రశ్నకు కూడా బీజేపీ కార్యకర్తలకు సమాధానం దొరకడం లేదు. అదేంటో తేలకుండా ఎన్నికల వ్యూహాలు, ప్రచారం ఎలాగనేది వారి పాయింట్. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ, బీజేపీ మధ్య అసలేం జరుగుతోందనేది అందరూ వేస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం మాత్రం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చెబుతారో ఎవ్వరికీ తెలియడం లేదు. బీజేపీకి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలోనూ వ్యూహం ఉంటుంది. ఏపీలోనూ చిన్నదో పెద్దదో వ్యూహం ఉండకుండా పోదు. ఆ వ్యూహంలో టీడీపీ పాత్ర ఏంటనేదే తేలాలి. కానీ అది ఎవరూ రివీల్ చేయడం లేదు. ఇలా తెర మీద ఓ డ్రామా, తెర వెనుక మరో మెలోడ్రామా పండించడంలో బీజేపీ బాగా ఆరితేరింది. ఏపీలో కూడా ఇలాంటిదేమైనా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా అందుకే వస్తున్నాయి. ఇటు టీడీపీ కూడా బీజేపీకి ధీటుగా గుంభనంగా ఉంటోంది. బీజేపీకి మరీ దగ్గరగా ఉండకుండా, అలాగని పూర్తిగా దూరం కాకుండా వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ వ్యూహమేంటో, ఆ సంబంధమేంటో రెండు పార్టీల కార్యకర్తలకు మాత్రం బ్రహ్మ పదార్థంలా ఉంది. ఏ పార్టీ అగ్రనేతలు సూటిగా విషయం చెప్పరు. ద్వితీయ శ్రేణి నేతలు ఏదేదో మాట్లాడతారు, కానీ దానికి విలువ ఉండదు. దీంతో తమ పార్టీ స్టాండ్ ఏంటా అని బీజేపీ క్యాడర్ టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ క్యాడర్ కాషాయ శ్రేణుల్ని కూడా క్రాస్ చెక్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ రాజకీయ వ్యూహాల్లో దిట్టలే. ఎవరికి వారికి ఖచ్చితంగా వ్యూహం ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తుంటే ఇంకా ట్రయల్స్లో అయితే ఖచ్చితంగా ఉండరు. ఇప్పటికే వ్యూహం ఖరారైపోయింది, పైకి చెప్పడం లేదంతే అనేది కొందరి అభిప్రాయం. అదేం కాదు, నిజంగానే ఇంకా క్లారిటీ రాలేదు. 6 నెలల సమయం ఉంది. హడావిడి ఏముందనే కోణంలో ఆలోచిస్తారనేది మరికొందరి అభిప్రాయం. అదేం లేదు, ఇద్దరికీ అసలేం జరుగుతుందో క్లారిటీ ఉంది. ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికే ఆఖరిదాకా రివీల్ చేయకూడదని చూస్తున్నాయనేది ఇంకొందరి ఆలోచన. వీటిలో ఏది నిజమో తెలియక రెండు పార్టీల కార్యకర్తలు గందరగోళంలో పడిపోతున్నారు. ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే ఇక జనసేన సంగతి మరోలా ఉంది. ఎన్డీఏలో ఉన్నారా లేదా అనేది కూడా ఆ పార్టీ క్లారిటీగా చెప్పడం లేదు. కాసేపు ఉన్నానంటోంది, కాసేపు బయటకొచ్చానంటోంది. ముఖ్యంగా పవన్ వారాహి యాత్రలో ఏం చెబుతారో అని ఆసక్తిగా వచ్చే క్యాడర్కు ఆయన ప్రసంగాలు అయోమయాన్ని మరింత పెంచుతున్నాయి.
దీంతో ఎన్నికల నాటికి తమ అధినేత ఎటువైపు అడుగులేస్తారా అని జనసేన క్యాడర్ ఉత్కంఠగా చూస్తోంది. టీడీపీతో ఉంటే మంచిదా లేకపోతే మంచిదా ఇలా రకరకాల చర్చలు ఆ పార్టీలో జరుగుతున్నాయి. టీడీపీతో పొత్తు విషయంలో 2 వర్గాలుగా క్యాడర్ విడిపోయిందనే వాదన కూడా ఉంది. అటు బీజేపీ విషయంలోనూ క్యాడర్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ అంతిమంగా పవన్ ఏం ఆలోచిస్తారనేది ముఖ్యం. కానీ ఆయన చిక్కడు దొరకడు టైప్లో మాట్లాడుతూ మరింత గందరగోళానికి తెరతీస్తున్నారు. జనసేన పార్టీ స్టాండ్ ఏంటనేది తర్వాత, ముందు టీడీపీ బీజేపీ మధ్య సంబంధాల విషయంలో జనసేనాని పోషిస్తున్న పాత్ర ఏంటో కూడా ఆ పార్టీ క్యాడర్కు అంతుచిక్కడం లేదు. మొదట 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందని, తర్వాత బీజేపీ వస్తుందనే ఆశాభావం, ఆపై టీడీపీతో పొత్తు ఖరారు, ఇప్పుడు గెలుపు కోసం కష్టంగానే ఎన్డీఏ నుంచి బయటకొచ్చారని ఓ సభలో, అసలు ఎన్డీఏలో లేనని ఎవరన్నారని మరో సభలో పవన్ మాట్లాడారు. అంతటితో ఆగలేదు. అటు బీజేపీకి బాగా ఓట్లొస్తాయని చెప్పలేదు, ఇటు టీడీపీ కూడా బలహీనపడిందన్నారు. దీంతో పవన్ ఏం ఆలోచిస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని జనసైనికులు ఆలోచనలో పడుతున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక ప్రత్యర్థుల్ని, ప్రజల్ని గందరగోళంలో పడేయటం మామూలే. కానీ ఏపీలో చిత్రంగా సొంత పార్టీ కార్యకర్తల్ని అయోమయానికి గురిచేసే రాజకీయం నడుస్తోంది. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదనే వాదన కూడా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఇంకేం సీన్లు చూడాల్సొస్తుంది అనేది చూడాల్సిన విషయం. ఓవైపు ఆసక్తికరంగా, మరోవైపు ఉత్కంఠభరితంగా, ఇంకోవైపు అయోమయంగా సాగుతున్న ఏపీ రాజకీయం అంతిమంగా తీరం చేరేసరికి ఏ రూపు సంతరించుకుంటుందనే అంశమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. బీజేపీ తమతోనే ఉందని వైసీపీ నమ్ముతోంది. అదేవిధంగా ఎన్నికల్లో ఎవరి అవసరమూ అక్కర్లేదనే క్లారిటీతోనూ ఉంది. బీజేపీ చేసే పనులు ఆ పార్టీ క్యాడర్ను కూడా అయోమయంలో పడేస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్షాలు మాత్రమే అయోమయంలో ఉన్నాయా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. ఎందుకంటే వైసీపీ క్యాడర్లోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు బీజేపీ తమతోనే ఉందనే నమ్మకంతో కనిపిస్తున్నారు. ఎన్నికల్లో ఒంటరిగానే సత్తా చాటగలమనే క్లారిటీతో ఉన్నారు. ఈ విషయంలో క్యాడర్ కూడా మొన్నటిదాకా స్పష్టతతో ఉండేది. కానీ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు వారిలోనూ కొత్త ప్రశ్నలకు తావిస్తోందనే వాదన మొదలైంది. ప్రతిపక్షాల క్యాడర్తో పోలిస్తే వైసీపీ క్యాడర్కు అయోమయం తక్కువగా ఉన్నమాట నిజమే అయినా అసలంటూ కాస్తైనా గందరగోళం ఉందనేది విశ్లేషకుల మాట. ఏపీలో పార్టీ ఏదైనా అయోమయం కామన్గా కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాడర్కు అసలేమీ అర్థం కావడం లేదు. తమకే బోధపడని విషయాన్ని జనానికి ఎలా చెప్పాలా అనే సందేహం వారిని పట్టి పీడిస్తోంది. కానీ ఎన్నికల కార్యాచరణ ఇంకా మొదలు కాలేదు కాబట్టి పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, ఒక్కసారి యాక్షన్ ప్లాన్ షురూ అయితే అయోమయపు మేఘాలు తొలగిపోతాయనేది నేతల మాట. అసలు క్యాడర్కు ఎప్పుడూ పూర్తి క్లారిటీ ఎవ్వరూ ఇవ్వరని, ఎంత అవసరమైతే అంతే రివీల్ చేస్తారని కొందరు రాజకీయ పండితుల లెక్క. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా తమ లెక్కేంటో తేల్చాలంటున్నారు పార్టీల కార్యకర్తలు. అప్పుడే కాదు, సమయం ఉంది అంటున్నాయి నాయకత్వాలు. కంగారుపడి కంగాళీ చేసే కంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలే బెటర్ అని పార్టీలు నమ్ముతున్నాయి. ఇంకా తెర వెనుక ఏం చర్చలు జరుగుతున్నాయనేది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. రాజకీయాల్లో ఎప్పుడూ అండర్ ప్లేదే కీ రోల్. ఎన్నికల సమయంలోనూ తెరచాటు మంత్రాంగాలే గెలుపోటముల్ని ప్రభావితం చేస్తాయనే విషయంలో రెండో మాటకు తావే లేదు. అలాంటప్పుడు 6 నెలల ముందే క్యాడర్కు పూర్తి పిక్చర్ క్లారిటీ ఎందుకు ఇస్తారనేది రాజకీయ వర్గాల ప్రశ్న. క్యాడర్కు ఎంత తెలియాలో అంతే తెలియాలనేది రాజకీయ సూత్రం. ఎక్కువ చెప్పేస్తే మ్యాటర్ లీక్ అయిపోతుంది, వ్యూహాలు ఎదురు తన్నొచ్చు. అసలు ఏమీ చెప్పకపోయినా సమస్యే, అంతా అతి రహస్యం అని క్యాడర్ అలుగుతుంది. అందుకే విప్పి విప్పకుండా చెప్పి చెప్పనట్టుగా ఉండాలి. అది పోలింగ్ దగ్గర పడ్డాక ఇక ప్రచారం తప్ప వేరే గత్యంతరం లేదు అన్నప్పుడే అదేదో రివీల్ చేయాలి. అప్పుడు ప్రచార హడావిడిలో ఉండే క్యాడర్ ఎక్కువ ఆలోచించకుండా శషబిషలకు తావివ్వకుండా పనిచేస్తుంది. ఇంతకు మించిన పొలిటికల్ లాజిక్ ఏమీ లేదంటున్నాయి పార్టీలు. ఎంత చెప్పినా అంతేనా, ఇంకేమీ లేదా అనే సందేహాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. రాజకీయం చదరంగమే, ఎత్తు వేసేవాడికి తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. అలా తెలిసిపోయిందంటే ఆట కట్టినట్టే. రాజకీయాల్లోనూ అంతే, అంతు చిక్కని వ్యూహాలే గెలుపు తీరం చేరుస్తాయి. ఏమాత్రం రివీల్ అయినా ఓటమి చేరువైనట్లే. అందుకే నేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిజానికి వాళ్ల ఉద్దేశం క్యాడర్ను అయోమయంలో ఉంచాలని కాదు, కానీ వ్యూహాత్మక వ్యవహారాలే అలా అనుకునేలా చేస్తాయి. క్యాడర్కు ఈ సంగతి తెలుసనే అభిప్రాయం కూడా ఉంది. ఎప్పట్లాగే మొదట గందరగోళంలో పడ్డా చివరకు సర్దుకుంటారనే వాదన కూడా ఉంది. మరి ఏపీలో నిజంగా రెగ్యులర్ గందరగోళమే ఉందా? ఈసారేదో కొత్త అయోమయం క్యాడర్ను పట్టి వేధిస్తుందా అనేది తేలాలి. వీటన్నింటికీ మించి ఏపీలో ఎవరికీ అంతు చిక్కకుండా ఏదో వ్యవహారం జరుగుతోందని, అది సరిగ్గా పోలింగ్కు కాస్త ముందు రివీల్ అవుతుందని కొందరు, ఫలితాలొచ్చాకే అసలు విషయం తెలుస్తుందని మరికొందరు భావిస్తున్నారు. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా, పార్టీల మనోభావాలు ఏవైనా, క్యాడర్ గందరగోళంలో ఉన్నమాట నిజం. సామాన్యుడికి ఏదీ అర్థం కావడం లేదనే వాదన వాస్తవం.
మరి ఇది పార్టీల వ్యూహమా లేకపోతే వాటికి అంతుచిక్కని రాజకీయమా అనేది అసలు సిసలు ప్రశ్న. ఏపీ చరిత్రలో చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితికి మించిన రాజకీయ భూకంపాలు పుట్టాయి. కానీ ఇంతటి గందరగోళం ఎప్పుడూ లేదనే వాదనే ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని పూర్తిగా కాదనలేని స్థితి. అలాగని రాజకీయ వ్యూహాలు పూర్తిగా ఎవరూ రివీల్ చేయలేరనే మాట కూడా కొట్టిపారేయలేం. క్యాడర్కు క్లారిటీ లేదంటే ఏ క్లారిటీ లేదనేది ఇంకో ప్రశ్న. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదనేది పార్టీల నేతల మాట. చెప్పాల్సొచ్చినప్పుడు చెప్పాల్సిన సమాధానాలు ఖచ్చితంగా చెబుతామంటున్నారు. ఆ సమయం ఎప్పుడనే దాని గురించి ఎదురు చూడాలని అంటున్నారు. ఏమో మరి ఇది నిజమేనేమో అనుకోవడం తప్ప ఇప్పుడు దేన్ని ఖచ్చితంగా నమ్మలేని సందిగ్ధ స్థితిలో ఏపీలో పార్టీల కార్యకర్తలున్నారు. తమది అయోమయంతో కూడిన గందరగోళమా, గందరగోళం కారణంగా పుట్టుకొచ్చిన అయోమయమా అని తేల్చుకోలేకపోతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏపీ పరిస్థితిపై క్లారిటీ వస్తుందనేది మరో వాదన. ముఖ్యంగా బీజేపీ అప్పుడు కాస్తైనా ఓపెన్ కావచ్చంటున్నారు. ఏమో ఆ ముచ్చట కూడా తీరుతుందేమో చూద్దామనుకుంటున్నారు సాధారణ కార్యకర్తలు. ఇటు ప్రజల యాంగిల్ ఇంకా ఆసక్తికరం. ఎవరూ ఏమీ చెప్పరు, పైకొకలా కనిపిస్తారు, జరిగేది మాత్రం ఏదో జరుగుతుంది. ఎవ్వరూ అసలు విషయం చెప్పడం లేదన్నది ఏపీ ఓటర్ల మనసులో ఉన్న అభిప్రాయం. ఎవరెన్ని వ్యూహాలు రచించినా అంతిమ తీర్పిచ్చేది తామే అంటున్న ఓటర్లు విషయమేంటో తమకు కొద్ది రోజులకు ఖచ్చితంగా తెలుస్తుందని అనుకుంటున్నారు. ఇలా పార్టీలు, క్యాడర్, ప్రజలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీరందరి గురించి విశ్లేషకులకు కొన్ని అంచనాలున్నాయి. వీటిలో ఏవి నిజమవుతాయి, ఏవి తేలిపోతాయి అనేది ఆసక్తికరం. మొత్తం మీద ఏపీ రాజకీయం ఎప్పుడూ లేనంత సందిగ్ధ స్థితిలో ఉంది. ప్రతి పార్టీ కూడా ప్రత్యర్థుల్ని ఏమార్చడానికి వ్యూహంలో వ్యూహాన్ని అమలు చేస్తుందేమో అనే అనుమానం. అధినేతలు తమకు అసలు విషయం చెప్పడం లేదని క్యాడర్లో గందరగోళం. అసలేం జరుగుతుందో తెలియకుండా డ్రామా నడిపిస్తున్నారని ఓటర్ల భావన. వీటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఏపీ రాజకీయం ఎవ్వరికీ ఓ పట్టాన కురుకుడు పడ్డం లేదు. మరి పోలింగ్ నాటికైనా క్లారిటీ వస్తుందా? మరిన్ని మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుందా అనేది చూడాలి.